నమస్తే, వెల్కమ్ టు మై కెమిస్ట్రీ క్లాస్. మనం ఈరోజు క్లాస్లో కార్బోహైడ్రేట్స్ గురించి తెలుసుకుందామండి. వాట్ ఆర్ కార్బోహైడ్రేట్స్? సో కార్బోహైడ్రేట్స్కి ఎగ్జాంపుల్స్గా మీరు ఇంతకుముందు చెప్పుకున్న పేర్లు కానీ మీకు బాగా ప్రొమినెంట్గా విన్నీ కానీ చూసినట్లయితే గ్లూకోజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కార్బోహైడ్రేట్, అలాగే ఫ్రక్టోజ్, సుక్రోజ్, మానోస్, గ్లైకోజన్, స్టార్చ్, సెల్యులోజ్, ఇలాంటి చాలా కార్బోహైడ్రేట్స్ మీరు ఇంతకుముందు చదువుకున్నారు. కార్బోహైడ్రేట్స్ ఆ పేరు చూడండి ఎలా ఉందో, కార్బోహైడ్రేట్స్ అంటే కార్బన్ యొక్క హైడ్రేట్స్ అనే అర్థం వచ్చేటట్టుగా ఉందండి. ఈ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే వీటి యొక్క జనరల్ ఫార్ములా చూసాం అనుకోండి ఎలా ఉంటుందంటే CnH2OM టైమ్స్ ఆర్ CxH2OY టైమ్స్ అన్నట్టుగా రాస్తూ ఉంటారండి. గ్లూకోజ్ ఫార్ములా చూడండి C6H12O6. దీన్ని ఎలా కూడా రాసుకోవచ్చండి, C6H2O6 టైమ్స్ అని రాసుకోవచ్చు. అలాగే సుక్రోజ్ ఫార్ములా తీసుకున్నాం అనుకోండి, ఇది C12H22O11. దీన్ని ఎలా రాసుకోవచ్చండి, C12H2O11 టైమ్స్. అంటే n నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటే సమ్ అనదర్ న్యాచురల్ నెంబర్ టైమ్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నట్టుగా వీటి యొక్క ఫార్ములాస్ ఉన్నాయండి. దీన్ని బేస్ చేసుకొని యాక్చువల్గా కార్బోహైడ్రేట్స్కి నామకరణం చేయడం జరిగిందండి. బట్ యాక్చువల్గా నిర్మాణంలో కానీ చూసినట్లయితే వాటర్ మాలిక్యూల్స్ ఏవి సపరేట్గా ఉండవండి. వీటి యొక్క స్ట్రక్చర్స్ డిఫరెంట్గా, అంటే OH గ్రూప్స్, హైడ్రోజన్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఇలాంటి ప్రమేయ సమూహాలు ఉంటాయి తప్ప అణువుతో అటాచ్ చేయబడిన వాటర్ మాలిక్యూల్స్ అయితే మాత్రం ఉండవండి. అంటే మనం లవణాల యొక్క ఫార్ములాస్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ FeSO4 7H2O అని రాస్తున్నాం అనుకోండి. FeSO4తో పాటు వాటర్ మాలిక్యూల్స్ ఆ క్రిస్టల్ లాటిస్లో ఉంటాయండి. అంటే 1 మోల్ FeSO4 తీసుకున్నట్టయితే 7 మోల్స్ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయండి. ఒకవేళ మనం హీట్ చేసాం అనుకోండి, వీ కెన్ సపరేట్ దట్ వాటర్. సో అవి హైడ్రేటెడ్ సాల్ట్స్ అండి. బట్ ఈ కార్బోహైడ్రేట్స్ మాత్రం హైడ్రేటెడ్ కార్బన్స్ కాదండి. ఇట్ ఈస్ ఎ మిస్నామియర్. బట్ పూర్వం నుంచి ఈ పేరు బాగా వాడుకలో ఉండడం వలన కార్బోహైడ్రేట్స్ అనే పేరే కొనసాగించబడుతుందండి. కార్బోహైడ్రేట్స్ అంటే ఏమిటి మరి? కార్బోహైడ్రేట్స్ కలిగి ఉన్న ప్రమేయ సమూహాలు ఏంటంటే ఆల్కహాల్ గ్రూప్స్ అంటే OH గ్రూప్స్, అలాగే కార్బొనైల్ గ్రూప్స్. కార్బొనైల్ గ్రూప్స్ అంటే ఏంటండి, ఆల్డిహైడ్స్ లేదా కీటోన్స్. సో కార్బోహైడ్రేట్స్లో ఉండే ముఖ్యమైన ప్రమేయ సమూహాలు ఏంటంటే ఆల్డిహైడ్ గ్రూప్స్ ఆర్ కీటోన్ గ్రూప్స్, వీటితో పాటు ఆల్కహాల్ గ్రూప్స్ అండి. సో కార్బోహైడ్రేట్స్ యొక్క నిర్మాణాలను జాగ్రత్తగా పరిశీలించి వీటిని డిఫైన్ చేద్దామని చూసాం అనుకోండి, వీటికి ఏ రకమైన డెఫినేషన్ ఇవ్వచ్చు అంటే పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ లేదా కీటోన్స్ అని చెప్పొచ్చండి. అంటే ఒకటి కంటే ఎక్కువ OH సమూహాలు ఉంటాయి, వాటితో పాటు ఆల్డిహైడ్ సమూహం లేదా కీటోన్ సమూహం అనేది ఈ కార్బోహైడ్రేట్స్లో కనబడుతుందండి. అయితే కొన్ని కార్బోహైడ్రేట్స్లో బికాజ్ ఆఫ్ ద కండెన్సేషన్ అంతరణుకంగా వేరే రియాక్షన్స్ జరగడం వల్ల మీకు అక్కడ ఆల్డిహైడ్ గ్రూప్స్ కనబడకపోవచ్చండి. కాబట్టి అటువంటిప్పుడు డెఫినేషన్ కరెక్ట్గా చెప్పాలంటే ఏమని చెప్పాలంటే పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ లేదా కీటోన్స్ లేదా వాటి యొక్క డెరివేటివ్స్ అని చెప్పొచ్చండి. సో ఈ రకంగా కార్బోహైడ్రేట్స్ని మనం నిర్వచించుకోవచ్చు. ఈ కార్బోహైడ్రేట్స్ని సాకరైడ్స్ కూడా అని అంటారండి. కారణం ఏంటంటే సాకరం అంటే స్వీట్స్ అని, అంటే స్వీట్ టేస్ట్ని సాకరం అంటారు. సో దాన్ని బేస్ చేసుకొని ఈ కార్బోహైడ్రేట్స్ని సాకరైడ్స్ అని కూడా అంటారు. ఈ కార్బోహైడ్రేట్స్ ఒక కార్బోహైడ్రేట్ యూనిట్ ఇంకో కార్బోహైడ్రేట్ యూనిట్తో కలిసి పెద్ద కార్బోహైడ్రేట్ మాలిక్యూల్స్గా మారుతూ ఉంటాయండి. కార్బోహైడ్రేట్స్ చిన్న చిన్న కార్బోహైడ్రేట్ యూనిట్స్ ఒకదాంతో ఒకటి కలవడం వలన పొడవైన శృంఖలాలుగా మారచ్చు అని. ఇలా పొడవైన శృంఖలాలుగా మారిన కార్బోహైడ్రేట్ని మళ్ళీ మనం జల విశ్లేషణ చేసినప్పుడు చిన్న చిన్న కార్బోహైడ్రేట్ యూనిట్స్గా విడగొట్టచ్చండి. ఇలా విడగొడుతున్నప్పుడు జల విశ్లేషణ చేస్తున్నప్పుడు ఎన్ని బేసిక్ కార్బోహైడ్రేట్ యూనిట్స్ ఫామ్ అయ్యాయి, అంటే చిన్న కార్బోహైడ్రేట్ యూనిట్స్ ఎన్ని ఫామ్ అవుతున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని కార్బోహైడ్రేట్స్ని మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్, ట్రైసాకరైడ్స్, టెట్రాసాకరైడ్స్, పెంటాసాకరైడ్స్ అలా పాలీసాకరైడ్స్గా వివిధ రకాలుగా వర్గీకరించుకోవచ్చండి. అంటే జల విశ్లేషణలో
ఒకవేళ ఫర్దర్గా ఏ రకమైన విచ్ఛిత్తి జరగకుండా తీసుకున్న కార్బోహైడ్రేట్ యూనిటే ఉంటే దాన్ని ఏమంటామంటే మోనోసాకరైడ్ అంటాం. అలా కాకుండా జల విశ్లేషణ చేసినప్పుడు 2 చిన్న కార్బోహైడ్రేట్ యూనిట్స్ ఫామ్ అవుతున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సుక్రోజ్ని జల విశ్లేషణ చేస్తాం అనుకోండి, గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ మాలిక్యూల్స్ ఏర్పడతాయండి. అలాగే మాల్టోజ్ని జల విశ్లేషణ చేస్తాం అనుకోండి, 2 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయండి. ఈ రకంగా కార్బోహైడ్రేట్స్ని జల విశ్లేషణ చేసినప్పుడు ఏర్పడిన మోనోసాకరైడ్ యూనిట్స్ని బట్టి 2 యూనిట్స్ కానీ ఏర్పడినట్లయితే వాటిని ఏమంటామంటే డైసాకరైడ్స్ అంటామండి. ఒకవేళ 3 చిన్న కార్బోహైడ్రేట్స్ యూనిట్స్ ఏర్పడితే దాన్ని ఏమంటామంటే ట్రైసాకరైడ్స్ అంటామండి. ఒకవేళ 5 చిన్న కార్బోహైడ్రేట్ యూనిట్స్ జల విశ్లేషణలో ఏర్పడుతున్నాయి అనుకోండి, వాటిని ఏమంటామంటే పెంటాసాకరైడ్స్ అని అంటామండి. ఇలా 3 నుండి 9 వరకు 3, 4, 5, 6, 7, 8, 9 మోనోసాకరైడ్ యూనిట్స్ కానీ జల విశ్లేషణలో ఫామ్ అవుతున్నాయి అనుకోండి, వాటిని ఏమనొచ్చంటే ఒలిగోసాకరైడ్స్ అని అనొచ్చండి. అంతకంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్ యూనిట్స్ కానీ జల విశ్లేషణలో ఏర్పడుతున్నాయి అనుకోండి, అటువంటి కార్బోహైడ్రేట్స్ని ఏమంటామంటే పాలీసాకరైడ్స్ అని అంటామండి. పాలీసాకరైడ్స్కి ఎగ్జాంపుల్గా మనం స్టార్చ్, సెల్యులోజ్, గ్లైకోజన్ ఇలాంటివి చెప్పుకోవచ్చండి. అలాగే based on the number of carbon atoms present in the monosaccharide, we can classify monosaccharides as trioses, tetroses, pentoses, hexoses, so on. ఇది కార్బన్ ఐటమ్స్ నెంబర్ని బట్టి బేస్ అయి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మోనోసాకరైడ్ 3 కార్బన్లు కలిగి ఉందనుకోండి, దాన్ని ట్రయోజ్ అని అంటాం. 4 కార్బన్స్ కలిగి ఉందనుకోండి ఆ మోనోసాకరైడ్ టెట్రోజ్ అని అంటాం. 5 కార్బన్లు కలిగి ఉన్న మోనోసాకరైడ్ని పెంటోజ్ అని అంటారు. 6 కార్బన్లు కలిగి ఉన్న మోనోసాకరైడ్ని హెక్సోజ్ అని అంటారు. గ్లిజరాల్డిహైడ్, ఇట్ ఈస్ ఏ 3 కార్బన్ కార్బోహైడ్రేట్, కాబట్టి వీ కెన్ కాల్ గ్లిజరాల్డిహైడ్ యాజ్ ఎ ట్రయోస్. అండ్ థ్రియోజ్ అండ్ ఎరిథ్రోజుల్ని టెట్రోజెస్ అని అంటాం, ఎందుకంటే వీటిలో 4 కార్బన్స్ ఉన్నాయి. అలాగే అరాబినోస్, రైబోస్, జైలోస్, లైక్సోస్ వీటిల్లో 5 కార్బన్స్ ఉన్నాయండి, కాబట్టి వీటిని మనం పెంటోజెస్ అని అంటాం. అలాగే గ్లూకోజ్, మానోస్, ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్ ఇలాంటివి చూసాం అనుకోండి, వీటిల్లో 6 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయండి ఒక్కొక్క దాంట్లో, కాబట్టి వీటిని మనం హెక్సోజెస్ అని అంటాం. ఈ రకంగా కార్బన్ ఐటమ్స్ నెంబర్ని బట్టి మోనోసాకరైడ్స్ని ఫర్దర్గా ట్రయోజ్, టెట్రోజ్, పెంటోజ్, హెక్సోజులుగా క్లాసిఫై చేసుకోవచ్చండి. అలాగే కార్బోహైడ్రేట్స్లో ఉండే ప్రమేయ సమూహం, మెయిన్ ప్రమేయ సమూహం ఆల్కహాలిక్ సమూహాలు అన్నింటిలోనూ ఉన్నాయండి. వీటితో పాటు ఆల్డిహైడ్ ప్రమేయ సమూహంగా ఉన్నట్లయితే అటువంటి కార్బోహైడ్రేట్ని ఆల్డోజ్ అని అంటాం. అలాగే కీటోన్ ప్రమేయ సమూహం ఉందనుకోండి, అటువంటి కార్బోహైడ్రేట్ని ఏమంటామంటే కీటోజెస్ అంటాం. అటువంటి కార్బోహైడ్రేట్స్ని ఏమంటామండి కీటోజెస్ అని అంటాం. గ్లూకోజ్ ఈజ్ అన్ ఆల్డోజ్, ఫ్రక్టోజ్ ఈజ్ ఎ కీటోస్. సో ఈ రకంగా ఆల్డోజెస్ అండ్ కీటోస్ అనే 2 క్లాసెస్గా కార్బోహైడ్రేట్స్ని వర్గీకరించుకోవచ్చు. అలాగే కార్బోహైడ్రేట్స్ని వాటిలో ఉండే OH సమూహం యొక్క స్థానాన్ని బట్టి, ముఖ్యంగా ఆఖరి కైరల్ కార్బన్ దగ్గర, ముఖ్యంగా ఆఖరి కైరల్ కార్బన్ దగ్గర OH సమూహం యొక్క విన్యాసాన్ని బట్టి ఫిషర్ అనే అతను ఈ కార్బోహైడ్రేట్ మాలిక్యూల్స్ని D కార్బోహైడ్రేట్స్ అండ్ L కార్బోహైడ్రేట్స్ అనే 2 వర్గాలుగా విడదీశాడండి. అంటే డీగ్లిజరాల్డిహైడ్లో చూసినట్లయితే ఆఖరి కైరల్ కార్బను లేదా కైరల్ కార్బన్ దగ్గర OH సమూహం కుడివైపు ఉంటుందండి. ఇదే రకంగా కార్బోహైడ్రేట్స్లో ఆఖరి కైరల్ కార్బన్ దగ్గర కానీ OH సమూహం కుడివైపు ఉన్నట్లయితే అటువంటి కార్బోహైడ్రేట్స్ని D కార్బోహైడ్రేట్స్, అంటే ఆ కార్బోహైడ్రేట్ నేమ్ ముందు D అనే అక్షరాన్ని రాస్తామండి. అలా కాకుండా ఆఖరి కైరల్ కార్బన్ దగ్గర కానీ OH సమూహం ఎడం వైపు ఉన్నట్లయితే అటువంటి కార్బోహైడ్రేట్ని L కార్బోహైడ్రేట్గా రాస్తామండి. ఈ రకమైన నామకరణాన్ని మనం అమైనో యాసిడ్స్కి, కార్బోహైడ్రేట్స్కి ఎక్కువగా రాస్తూ ఉంటాం. గ్లూకోజ్ మనం ఎక్కువగా ఉపయోగిస్తున్న గ్లూకోజ్ D గ్లూకోజ్ అండి. అలా కాకుండా ఆఖరి కైరల్ కార్బన్లో గ్లూకోజ్ దగ్గర కానీ OH ఎడం వైపు ఉందనుకోండి, దాన్ని ఏమనాలంటే L గ్లూకోజ్ అని అనాలండి. సో ఈ రకంగా కార్బోహైడ్రేట్స్కి క్లాసిఫికేషన్ అంటే నామకరణానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవచ్చండి. వీటితో పాటు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కార్బోహైడ్రేట్స్ అన్నిటి యొక్క పేర్లోనూ చివరిన
ఓజ్ అనే పదాంతం వస్తుందండి. అంటే మీరు ఏదన్నా ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో చివరిని ఓజ్ అనే ఒక సౌండ్ వచ్చినట్టు విన్నారనుకోండి, యూ కెన్ ప్రిడిక్ట్ దట్ ఇట్ ఈస్ ఏ కార్బోహైడ్రేట్. సో ఇవి కార్బోహైడ్రేట్స్ సంబంధించిన ఒక ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాల్సిందే. నెక్స్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్గా ఈ పాఠంలో ఈ లెసన్లో మనం నేర్చుకోబోయేవి ఏంటంటే గ్లూకోజ్ యొక్క అణు నిర్మాణాన్ని గురించి తెలుసుకుంటామండి. అలాగే ఫ్రక్టోజ్ యొక్క అణు నిర్మాణం గురించి తెలుసుకుంటాం. అలాగే ఒక కార్బోహైడ్రేట్ని ఇంకో కార్బోహైడ్రేట్గా అంతరపరివర్తన ఎలా చేయవచ్చు అనేది తెలుసుకుంటామండి. ఇక గ్లూకోజ్ యొక్క నిర్మాణం గురించి చూసాం అనుకోండి, గ్లూకోజ్ యొక్క అణు ఫార్ములా ఏమిటండి? C6H12O6. ఈ C6H12O6 అనే ఫార్ములాని ఎలా తెలుసుకుంటారండి అంటే ముఖ్యంగా రెండు విషయాలండి. ఒకటి ఎలిమెంటల్ ఎనాలిసిస్, అంటే ఏంటంటే ఏదైనా ఒక అణువులో ఏ ఏ మూలకాలు ఎంతెంత పరిమాణంలో ఉన్నాయి, ఆరు ఏ నిష్పత్తిలో ఉన్నాయని తెలుసుకోవడాన్ని ఏమంటాం అంటే ఎలిమెంటల్ ఎనాలిసిస్ అంటాం. ఆ రకంగా గ్లూకోజ్ని తీసుకొని అందులో కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ యొక్క నిష్పత్తి కట్టినట్లయితే తెలిసింది ఏంటంటే గ్లూకోజ్లో కార్బనిస్ట్, ఆక్సిజనిస్ట్, హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్ C1 అయితే ఆక్సిజన్ 1 అండ్ హైడ్రోజన్ 2 అన్నట్టుగా వీటి యొక్క ఎంపిరికల్ ఫార్ములా ఎలా తెలిసిందంటే CH2O టైప్లో ఉందండి. అయితే తర్వాత దీని యొక్క ఫార్ములా C6H12O6గా ఎలా తెలిసిందంటే దీని అణుభారం వివిధ పద్ధతుల ద్వారా కట్టినప్పుడు ఆ అణుభారం విలువ 180 ఉన్నట్టుగా తెలిసింది. సో 180 అణుభారం ఉన్నది. మరి ఇందాక ఎంపిరికల్ ఫార్ములా ఏమని చెప్పామండి? CH2Oగా చెప్పాం. దాని యొక్క ఎంపిరికల్ ఫార్ములా భారం ఎంత అవుతుందంటే 30 అవుతుందండి. 180/30 ఈజ్ ఈక్వల్ 6 అవుతుందండి. సో ఎంపిరికల్ ఫార్ములాని 6తో మల్టిప్లై చేస్తే అంటే C1H2Oని 6తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి? C6H12O6 అవుతుంది. ఈ రకంగా గ్లూకోజ్ యొక్క ఫార్ములాని C6H12O6గా తెలుసుకోవడం జరిగిందండి. ఇక నెక్స్ట్ గ్లూకోజ్ యొక్క నిర్మాణం ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం ముఖ్యంగా ఉపయోగపడిన కొన్ని రసాయన చర్యలు ఏంటంటే ఒకటి ఎసైలేషన్, 2 రిడక్షన్ విత్ హైడ్రోజన్ ఐడైడ్ అండ్ రెడ్ ఫాస్ఫరస్, 3 హైడ్రోజన్ సైనైడ్తో చర్య, 4 టోలెన్స్ కారకము మరియు ఫెయిలింగ్స్ కారకాలతో చర్య, 5 బ్రోమిన్ జలంతో చర్య, 6 కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్తో చర్యండి. సో ఏంటంటండి, 1 ఎస్టిక్ ఎన్హైడ్రైడ్తో ఎసైలేషన్ చర్య, 2 హైడ్రోజన్ ఐడైడ్ అండ్ రెడ్ ఫాస్ఫరస్తో చర్య, 3 హైడ్రోజన్ సైనైడ్తో చర్య, 4 టోలెన్స్ కారకము మరియు ఫెయిలింగ్స్ కారకంతో చర్య, 5 బ్రోమిన్ జలంతో చర్య, 6 కాన్సన్ట్రేటెడ్ HNO3తో చర్య. ఈ 6 రియాక్షన్స్ ద్వారా గ్లూకోజ్కి సరళ మాలికా నిర్మాణం ఉన్నదని చెప్పగలిగారండి. ఏంటండి ఈ రియాక్షన్స్ అని చూసినట్లయితే మొదటిది గ్లూకోజ్ యొక్క ఎసైలేషన్ చర్య చూసాం అనుకోండి. అంటే 1 మోల్ ఆఫ్ గ్లూకోజు 5 మోల్స్ ఆఫ్ ఎస్టిక్ ఎన్హైడ్రేట్తో రియాక్ట్ అయ్యి గ్లూకోజ్ పెంటాఎస్టేట్ ఉత్పన్నాన్ని ఏర్పరిచిందండి. ఆర్ పెంటాఎస్టైల్ గ్లూకోజ్ ఉత్పన్నాన్ని ఏర్పరిచింది. దీంతోపాటు 5 మోల్స్ ఎస్టిక్ యాసిడ్ ద్రావణంలోకి రిలీజ్ అయిందండి. సో ఎస్టిక్ ఎన్హైడ్రేట్ ఎక్కడ రియాక్ట్ అవుతుంది అంటే గ్లూకోజ్లో ఉన్న OH సమూహాల దగ్గర, అంటే యాక్టివ్ హైడ్రోజన్ దగ్గర రియాక్ట్ అవుతుందండి. అంటే గ్లూకోజ్లో ఉన్న OH సమూహాల దగ్గర రియాక్ట్ అవుతుందండి. రియాక్ట్ అయ్యి అక్కడ ఒక ఎస్టర్ లింకేజ్ ఫామ్ అవుతుందండి. ఈ రకంగా 5 ఎస్టర్ బాండ్స్ ఫామ్ అయ్యాయి, ఆర్ పెంటాఎస్టైల్ ఉత్పన్నం ఫామ్ అయింది అనే విషయాన్ని బట్టి గ్లూకోజ్లో 5 OH సమూహాలు ఉన్నాయన్నట్టుగా తెలుసుకోగలిగారండి. 6 కార్బన్ల గ్లూకోజ్లో 5 OH సమూహాలు ఉన్నాయంటే ఈ 5 OH సమూహాలు కూడా 5 విభిన్న కార్బన్ల దగ్గర ఉండాలండి. ఎందుకంటే ఒక కార్బన్ మీద 2 OH సమూహాలు ఉండవండి. సో OH సమూహాలు ఉన్న కార్బన్లు 5 ఉన్నాయండి. ఇంకో కార్బన్ వేరే ప్రమేయ సమూహం ఏమైనా ఉండొచ్చండి.
ఇక రెండవది గ్లూకోజ్ని క్షయకరణం చేయడం. ఈ క్షయకరణం రెడ్ ఫాస్ఫరస్ సమక్షంలో హైడ్రోజన్ ఐడైడ్తో చేశారండి. చేస్తే ఏం తెలిసిందంటే, ఏమి ఏర్పడిందంటే ఎన్ హెక్సేన్ ఏర్పడిందండి. సో గ్లూకోజ్ని రెడ్ ఫాస్ఫరస్ సమక్షంలో హైడ్రోజన్ ఐడైడ్తో క్షయకరణం చేశారండి. ఈ క్షయకరణ చర్యలో ఏం ఏర్పడిందంటే ఎన్ హెక్సేన్ అంటే నార్మల్ హెక్సేన్ ఏర్పడింది. నార్మల్ హెక్సేన్ అంటే ఏంటండి, 6 కార్బన్లు కూడా ఒకే వరుసలో ఉంటాయి. అంటే ఏ రకమైన బ్రాంచింగ్ లేని ఒక ఆల్కేన్ ఏర్పడింది. దీన్ని బట్టి ఏం తెలుసుకున్నారంటే గ్లూకోజ్లో 6 కార్బన్లు కూడా ఒకే చైన్లో ఉన్నాయి. దేర్ ఈజ్ నో బ్రాంచ్డ్ స్ట్రక్చర్ ఇన్ గ్లూకోజ్ అని తెలిసిందండి. ఇక మూడోది హైడ్రోజన్ సైనైడ్తో చర్య. హైడ్రోజన్ సైనైడ్తో రియాక్షన్లో ఏం తెలుసుకున్నారంటే గ్లూకోజ్ సైనోహైడ్రిన్ ఏర్పడుతుందని తెలుసుకున్నారండి. సో కార్బోనైల్ సమ్మేళనాలు ఏవైనా కానీ హైడ్రోజన్ సైనైడ్తో రియాక్ట్ అయినప్పుడు సైనైడ్ గ్రూప్ కార్బన్ దగ్గర, హైడ్రోజన్ ఏమో ఆక్సిజన్ దగ్గర కలబడి సైనోహైడ్రిన్ ఫామ్ అవుతుందండి. సో అలాగే గ్లూకోజ్ సైనోహైడ్రిన్ ఫామ్ అవడం ద్వారా గ్లూకోజ్లో ఒక కార్బోనైల్ సమూహం ఉంది అని తెలుసుకున్నారండి. నెక్స్ట్ గ్లూకోజ్ని టోలెన్స్ కారకంతో ఫెయిలింగ్స్ కారకంతో చర్య జరిపారండి. చర్య జరిపితే పాజిటివ్ టెస్ట్లు ఇచ్చాయండి రెండును. టోలెన్స్ కారకం, ఫెయిలింగ్స్ కారకం మనం ఆల్డిహైడ్లు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం కోసం ఉపయోగిస్తాం. ఈ టోలెన్స్ కారకం అయితే వెండి కళాయిని ఏర్పరుస్తుందండి. ఫెయిలింగ్స్ కారకం అయితే ఎర్రటి ప్రెసిపిటేట్ని ఏర్పరుస్తుందండి. టోలెన్స్ కారకం అంటే అమోనికల్ సిల్వర్ నైట్రేట్ అండి. ఇందులో ఏజీ ప్లస్ అయాన్లు ఉంటాయండి. ఇవి రెడ్యూస్ చేయబడి సిల్వర్గా మారుతాయండి రియాక్షన్లో. ఈ సిల్వర్ ఏమో పరీక్షణాలకి గోడల మీద పూతగా ఏర్పడుతుందండి. అదే ఫెయిలింగ్స్ కారకం తీసుకున్నాం అనుకోండి, ఇందులో పొటాషియం సోడియం టార్ట్రేట్ అండ్ కాపర్ 2+ లవణాలు ఉంటాయండి. సో Cu2+ లవణం అనేది Cu+గా మారుతుందండి. అంటే ఈ రియాక్షన్లో క్యూప్రస్ ఆక్సైడ్ అవక్షేపంగా ఏర్పడుతుందండి. అంటే Cu2+ Cu+గా మారుతుంది. ఈ Cu+గా మారినప్పుడు క్యూప్రస్ ఆక్సైడ్ అవక్షేపం ఏర్పడుతుంది. ఇది రెడ్ కలర్లో ఉంటుందండి. ఎర్రటి అవక్షేపం ఏర్పడింది అంటే అక్కడ ఏం చేయాలి, Cu2+ Cu+గా క్షయకరణం చేయబడిందండి. గ్లూకోజ్ ఆక్సీకరణం చేయబడుతుందండి. ఈ 2 చర్యల ద్వారా గ్లూకోజ్లో ఉన్న ప్రమేయ సమూహం ఆల్డిహైడ్ అని తెలుసుకున్నారండి. అలాగే గ్లూకోజ్ బ్రోమిన్ జలంతో రియాక్ట్ చేసినప్పుడు గ్లూకోజ్ ఆక్సీకరణం చెంది గ్లూకోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుందండి. ఇది ఒక చివరిలో ఉన్న ప్రమేయ సమూహమైన ఆల్డిహైడ్ని ఆమ్లంగా ఆక్సీకరణం చేస్తుందండి. సో గ్లూకోజ్ని బ్రోమిన్ జలంతో ట్రీట్ చేసినప్పుడు ఏం జరుగుతుందండి, ఆల్డిహైడ్ సమూహం ఆక్సీకరణం చెందబడి గ్లూకోనిక్ ఆమ్లం ఏర్పడుతుందండి. అలాగే రెండవది గ్లూకోజ్ని గాఢ HNO3తో ఆక్సీకరణం చేసాం అనుకోండి. గాఢ HNO3 ఈజ్ ఎ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇట్ కెన్ ఆక్సిడైజ్ ఆల్డిహైడ్ అండ్ ద ప్రైమరీ ఆల్కహాలిక్ కార్బన్. సో ఈ రెండింటిని కూడా ఇది ఆక్సీకరణం చేయడం వల్ల 2 టెర్మినల్లో కూడా అంటే 2 చివర్లలో కూడా COOH ఉండే గ్లూకారిక్ ఆమ్లము లేదా సెకారిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. సో ఈ రకంగా గాఢ HNO3తో సెకారిక్ ఆమ్లము లేదా గ్లూకారిక్ ఆమ్లం ఫామ్ అవడం, బ్రోమిన్ జలంతో గ్లూకోనిక్ ఆమ్లం ఫామ్ అవడం, అలాగే టోలెన్స్ కారకం, ఫెయిలింగ్స్ కారకాలతో పాజిటివ్ టెస్ట్లు ఇవ్వడం, అలాగే HCN గ్లూకోజ్ సైనోహైడ్రిన్ ఏర్పరచడం, అలాగే రెడ్ ఫాస్ఫరస్ అండ్ హైడ్రోజన్ ఐడైడ్తో ట్రీట్ చేసినప్పుడు నార్మల్ హెక్సేన్ ఏర్పరచడం, అలాగే పెంటాఎస్టైల్ ఉత్పన్నాన్ని ఎస్టిక్ ఎన్హైడ్రేట్తో ట్రీట్ చేసినప్పుడు ఏర్పరచడం. ఈ 6 రియాక్షన్స్ ద్వారా గ్లూకోజ్కి ఒక సరళ మాలికా నిర్మాణము లేదా స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్ ఉంటుందని ప్రతిపాదించారండి. అంటే ఇందులో ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 5 OH సమూహాలు ఉన్నాయని చెప్పారంటే 5 OH సమూహాలు కూడా 5 విభిన్నమైన కార్బన్ల వద్ద ఉండాలి. అలాగే ఆల్డిహైడ్ సమూహం ఉన్నదంటే ఆల్డిహైడ్ తప్పనిసరిగా ఒక చివరున్న కార్బన్ దగ్గరే ఉండాలి. కాబట్టి ద ఆల్డిహైడిక్ కార్బన్ ఈజ్ ద ఫస్ట్ కార్బన్ అవుతుంది. మిగతా 5 కార్బన్ల మీద 5 OH సమూహాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమని చెప్పొచ్చండి, 2, 3, 4, 5, 6 పెంటాహైడ్రాక్సీ
హెక్సనాల్ అనే స్ట్రక్చర్ గ్లూకోజ్కి ఉందని చెప్పొచ్చండి. హెక్సనాల్ అంటే ఏంటర్థం అండి? 6 కార్బన్స్ ఉన్న ఆల్డిహైడ్. సో ఈ రకంగా గ్లూకోజ్కి సరళ మాలికా నిర్మాణాన్ని ప్రతిపాదించడం జరిగిందండి. అయితే గ్లూకోజు కొన్ని ముఖ్యమైన రసాయన ధర్మాలని ఈ సరళ మాలికా నిర్మాణం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిందండి. సో గ్లూకోజ్ యొక్క కొన్ని ముఖ్యమైన ధర్మాలని ఈ సరళ మాలికా నిర్మాణం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిందండి. ఏంటంటే అవి స్కిఫ్ కారకంతో గ్లూకోజ్ రసాయన చర్య చూపెట్టడం లేదండి. అలాగే సోడియం బైసల్ఫైడ్తో ఆల్డిహైడ్లు చూపించే రసాయన చర్యని ఈ గ్లూకోజ్ చూపించడం లేదండి. అలాగే గ్లూకోజ్ యొక్క విశిష్ట భ్రమణ విలువ మారే మ్యూటా రొటేషన్ అనే దృగ్విషయాన్ని ఈ సరళ మాలికా నిర్మాణం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిందండి. ఏంటంటే మ్యూటా రొటేషన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, సోడియం బైసల్ఫైడ్తో చర్యని సరళ మాలికా నిర్మాణం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అలాగే స్కిఫ్ కారకంతో గ్లూకోజ్ ఎందుకు చర్యనివ్వడం లేదనేది సరళ మాలికా నిర్మాణం చెప్పలేదండి. సో ఈ 3 విషయాలని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం గ్లూకోజ్కి వేరే నిర్మాణాన్ని ప్రతిపాదించవలసిన అవసరం ఏర్పడిందండి. అసలు మ్యూటా రొటేషన్ అంటే ఏంటి, అండ్ స్కిఫ్ కారకంతో సోడియం బైసల్ఫైడ్ తోటి ఎందుకు రసాయన చర్యలు ఇవ్వలేదు అనే విషయాలు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందామండి.